రామూర్తి గారితో మాట్లాడదాం. సో రామూర్తి గారు, ఈ గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి మొన్న సింగిల్ బెంచ్ ఇచ్చిన కోర్టు తీర్పు ప్రకారం ఏదైతే సరే టీజీపీఎస్సీ నుంచి కొన్ని తప్పిదాలు జరిగాయి, ఏదైతే ఒకే సెంటర్కి సంబంధించిన వాళ్ళకే ఎక్కువ పోస్టులు దాంట్లోనే ఎక్కువ మంది పాస్ అయ్యారు, లేదు తెలుగు మీడియంకి సంబంధించిన అభ్యర్థులకి తక్కువ సీట్లు తక్కువ మార్కులు వచ్చాయి, ఇవన్నీ కూడా రకరకాల కారణాలతో ఇదంతా కూడా 8 నెలల్లో దీన్ని సాల్వ్ చేయాలి, రీవాల్యుయేషనో రీ ఎగ్జామో పెట్టాలి అన్నారు. దాని మీద టీజీపీఎస్సీ కోర్టుకు వెళ్ళింది. కానీ అక్కడ డివిజనల్ బెంచ్ దాన్ని కొట్టేసి 563 పోస్టులకు సంబంధించి క్లియర్ చేసింది. ఇదంతా కూడా నిరుద్యోగులని అప్పటికే బాధల్లో ఉన్నారు. ప్రభుత్వాల నుంచి ఎటువంటి నోటిఫికేషన్ రావట్లేదు, మాకు ఉద్యోగాలు రావట్లేదు అనుకుంటున్న పరిస్థితుల్లో మళ్ళీ ఇది ఒకటి కూడా జరిగింది. దీంతో మాకు అన్యాయం జరుగుతుంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి కేటీఆర్ గారు కూడా ఒక కామెంట్ చేశారు. 3 కోట్లకి ఈ ప్రభుత్వం పోస్టులను అమ్ముకుంది అన్నారు. దానికి సంబంధించి కూడా రకరకాల ఆందోళనలు జరిగాయి. 563 మంది క్వాలిఫై అయిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ కూడా బయటకు వచ్చి దీని మీద మాట్లాడారు. మేమందరం చాలా కష్టపడి పిల్లల్ని చదివించుకొని కూలీ నాలి చేసుకొని వాళ్ళ కోచింగ్లు ఇప్పించి ఇవాళ మా పిల్లలకి పోస్టులు వస్తే వాటిని 3 కోట్లతో కొనుక్కున్నామనే ఆరోపణలు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళ ఆవేదన కూడా ఆ రోజు మనం చూసాం. ఇవన్నీ కూడా అంటే ఏమనిపిస్తుంది మీకు? నిజంగా అంటే గ్రూప్ 1 దాంట్లో తప్పిదాలు జరిగాయి అనుకోవాలా, నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుంది అనుకోవాలా, ఏమనుకోవాలి? 563 మందిలో ఏదైతే 563 మంది అమ్ముకున్నారు అన్నది గౌరవ కేటీఆర్ గారు మాత్రం అనలేదు. ఏ విధంగా అంటే కొన్ని పోస్టులు అందులో అమ్ముకున్నారు, కొంత ఏదైతే రాజకీయ పలుకుబడి అదే విధంగా డబ్బులు ఉన్న వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఏదైతే మంత్రి వర్గానికి సంబంధించి కొంతమందికి దగ్గరున్న వ్యక్తులు ఏదైతే ఆఖరికి మంత్రి 3 కోట్లు నాకు ఈ ఉద్యోగానికి ఇవ్వని అడిగితే దాని గురించి కొంత లీక్ అయితే అంశాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే అమృతం లాంటి పాలల్లో ఒక చిన్న విషయం చుక్క కలిపితే ఏ విధంగా అవుతుందో ఈ రోజు ప్రభుత్వం చేసే చర్యలు ఆ విధంగా ఉన్నాయి. ఎందుకంటే నోటిఫికేషన్ నుంచి, ఎందుకంటే ఫస్ట్ మేము నోటిఫికేషన్ 503 ఉద్యోగాలకు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసిన తర్వాత 26/4/2022 తర్వాత ఏదైతే దాని తర్వాత ఏం జరిగింది, ఏ విధంగా వీళ్ళు రాజకీయం చేసిండ్రు, ఏ విధంగా హనీ ట్రాప్ విషయం రేణుక గాని రాజేష్ గాని ఏ విధంగా చేసింది అన్నది వాస్తవంగా ప్రభుత్వం బయట పెట్టింది. అంశాన్ని కూడా వాస్తవంగా వాళ్ళు బయటికి రాలేదు. ప్రభుత్వం అప్పుడున్న మా ప్రభుత్వం బయట పెట్టి ఈ విషయాన్ని బయట పెట్టి విద్యార్థులకు అన్యాయం కాకుండా నోటిఫికేషన్ ను రద్దు చేసింది. అదే విధంగా రీ ఎగ్జామ్ పెడదామన్న క్రమంలో మా గవర్నమెంట్ పోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత దానికి 60, ఎందుకంటే 503కు 60 కలిపి 563 ఉద్యోగాలకు తిరిగి 29/2/24లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాస్తవంగా ఏంటంటే ఇప్పుడు వీళ్ళకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక జ్ఞానం కానీ ఒక నిర్వహణ కానీ లేకపోతే ఏదైతే విద్యార్థుల పట్ల, ఎందుకంటే విద్యార్థులు ఏ విధంగా వీళ్ళ గవర్నమెంట్ తీసుకురావడానికి బస్సులు వేసుకొని వివిధ గ్రామాలకు తిరిగి, ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని వచ్చిన సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తే వాళ్ళు పాపం వాళ్ళు ఉరుకురికి పనిచేయడం జరిగింది. నేను ఈ రోజు ఏం చెప్తున్నా అంటే ఏ విధంగా వాళ్ళైతే ఉరికి ఉద్యోగాల కోసం మామూలకు ఏదైతే మాకు ఉద్యోగాలు వస్తాయి కావచ్చు అనుకొని వాళ్ళు భ్రమపడ్డారు. ఇప్పుడు వాళ్ళు భ్రమ నుంచి పూర్తిగా బయటకు వచ్చింది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు బస్ ఎక్కి మళ్ళీ ప్రయాణం చేయవలసిన సమయం వచ్చింది. ఎందుకంటే ఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందో వాళ్ళు అదే ప్రభుత్వాన్ని కూలగొట్టికి మళ్ళీ బస్సు వేసుకొని ప్రయాణం చేస్తారు 100%. ఎందుకంటే నేను కూడా మాట్లాడుతున్నా విద్యార్థులను, ఎందుకంటే నేను కూడా విద్యార్థి దశ వచ్చిన, ఎందుకంటే నేను గ్రూప్ 1 పేపర్ చింపేసుకున్నాను. ఎందుకంటే ఉద్యమం సమయంలో అది వేరు, ఎందుకంటే ఉద్యమం కోసం చింపేసుకున్నాం. ఎందుకంటే ఉద్యమం పవిత్రమైన ఉద్యమంలో ఓ దిక్కు అమరవీరులు చనిపోతా ఉంటా అంటే ఆ రోజు ఎగ్జామ్ రాయబుద్ధి కాక నేను ఆ రోజు చింపుకోవడం జరిగింది. ఎందుకంటే చాలా సందర్భాల్లో చాలా విషయాలు కూడా చెప్పాను. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా విద్యార్థులు పెట్టుకున్నా, రైతులతో పెట్టుకున్నా, లేకపోతే ప్రజలతో పెట్టుకున్నా ఎక్కడ కూడా మనుగడ సాధించదు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినప్పటి ఇదే కదా అండి. ఇప్పుడు విద్యార్థులను పట్ట పగలు ఏదైతే ఓన్లీ ఎగ్జామ్ వాయిదా వేయమంటే కూడా గ్రంథాలయానికి తీసుకొచ్చి కొట్టిన సంఘటనలు చూస్తున్నాం. అదే విధంగా ఈ రోజు కూడా ఏదైతే ఓపెన్ గా అడిగితే ఇప్పుడు నోటిఫికేషన్లే అవసరం లేదు, నోటిఫికేషన్ వేస్తా అంటే వద్దంటారని చెప్తారు. అసలు నోటిఫికేషన్ ఎక్కడ ఇష్టం నువ్వు? ఎందుకంటే మేము ఉన్నప్పుడు ఏదైతే 2,02,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసిన తర్వాత 1,60,083 ఉద్యోగాలు ఫిల్ చేసిపోయాం. మిగిలిన 42,652 ఉద్యోగాలు వాస్తవంగా వీళ్ళు కొత్త కోర్టు వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు. గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లు, గత ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలు నిర్వహించు మీ అకౌంట్ లో ఎట్లా చేసుకుంటారని విద్యార్థులకు అడుగుతుంది, మేము కాదు. ఎందుకంటే మేము ఇచ్చేది తెలుసు, వాళ్ళు తీసుకున్నది తెలుసు. ఏదైతే 28 రాష్ట్రాలు 8 కేంద్ర ప్రాంతాల్లో గత 9.5 ఏళ్ళలో ఎక్కువ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ బదనాం చేసింది. ఎందుకంటే కృత్రిమమైన ఉద్యమం తీసుకొచ్చి బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదని ఏదైతే బల్మూర్ వెంకట్ అదే విధంగా రియాజ్ ను ఇద్దరిని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇద్దరు మంచిగా ఉద్యోగాలు వచ్చినాయి.
ఇప్పుడు విద్యార్థులు మాత్రం రోడ్ల మీద పడ్డారు. వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు గ్రూప్ అనే విషయాన్ని చూసుకుంటాం ఒకసారి. ఎందుకంటే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ఏదైతే మళ్ళీ ఇప్పుడు డివిజనల్ బెంచ్ కొట్టేయడం క్లియర్ గా ఉంది అని చెప్పడం, ఆ ఉద్యోగాలు అర్ధరాత్రి ఏదైతే ఈ ప్రభుత్వం ముందుకు తీసుకురావడం, అంత అర్ధరాత్రి తీసుకోవాల్సిన నిర్ణయం. ఎందుకంటే ఇప్పుడు అర్థమవుతుంది, ఎందుకంటే అర్ధరాత్రి తీసుకున్నప్పుడే ఏదో గూడు పుట్టాను ఉన్నట్టు. ఇక అవన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే ఏం చేసినా ఇప్పుడు అంతా ఆన్లైన్ లోకం అండి. ఎన్ని చేసుకున్నా కూడా పిల్లి పాలు తాగినట్టు కాదండి, మొత్తం కంప్లీట్ గా తెలిసిపోతుంది. వీళ్ళు ఎక్కడెక్కడ ఉద్యోగాలు అమ్ముకున్నారు, ఏ విధంగా. ఇప్పుడు ఒక్క ఉద్యోగం అమ్ముకున్నా, 2 ఉద్యోగాలు అమ్ముకున్నా మొత్తం అందరినీ అన్యాయం చేసినట్టే అండి. ఎందుకంటే ఇప్పుడు 563 మంది ఈ రోజు ఏదైతే రోడ్డు మీదకి రావడానికి కారణం ఎవరండి? ఇప్పుడు వాళ్ళు వచ్చి మేము కొనలేదు, కట్టలేదు, కాకలేదు అంటే వాస్తవంగా దొంగలు ఎక్కడ ఉంటారండి? వాస్తవంగా మన పక్కల్లో, మన ఎదురింట్లోనే ఉంటారు. ఎందుకంటే ఈ రోజు కూడా నేను 563 మందిలో ఓ 3, 4, 5 విషయం కలపడానికి ప్రయత్నం చేసింది. ఎందుకంటే ప్రభుత్వంతో చేతులు కలిపి వాళ్ళ ప్రభుత్వానికి సంబంధం ఉన్న వ్యక్తులే ఉంటారు. అంతే తప్ప కాంగ్రెస్ సంబంధించిన నాయకులు, వాళ్ళ కుటుంబాలు, లేకపోతే ఏదైతే కాంగ్రెస్ మంత్రికి దగ్గరైన వ్యక్తులు మాత్రమే ఉంటారు. వాస్తవంగా ఏం చేసినా ఏదో ఒక రోజు బయటపడతాయి. ఎందుకంటే మొన్న ఘటనే చూసుకుంటున్నారు, టీఎస్పీఎస్ లో జరిగిన అంశం, అయితే రేణుకది కూడా దాచుకొని చేద్దామని కూడా బయటపడ్డది. హనీ ట్రాప్ అని ఎంత చేసినా కూడా కోర్టులో ఉంటుంది, అంశం కోర్టు చూసుకుంటుంది. ఏ రోజుకైనా న్యాయమే గెలుస్తుంది. విద్యార్థులకు ఎప్పుడు కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము తర్వాత గౌరవ కేటీఆర్ గారు కూడా మా విషయంలో, ఎందుకంటే మా ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్న లోపాలు జరిగితే కూడా వాళ్ళతో విద్యార్థులతో కూర్చొని కూడా మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం వస్తే ఆ తప్పులు చేయకుండా సరిదిద్దుకుంటామని చెప్పినాం. కానీ అక్కడ వాస్తవంగా విద్యార్థులు అర్థం చేసుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఆ దశ అనేది, విద్యార్థి దశ అనేది కొంచెం ఉద్వేగపూరితంగా ఉంటుంది. ఎందుకంటే వెంటనే వాళ్ళకి రిజల్ట్ కావాలని అనుకుంటారు. కాబట్టి వాస్తవంగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మేము సీరియస్గా వహిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ప్రతిపక్షంలో వాళ్ళతో పాటు కొట్లాడుతున్నాం. వాళ్ళు పిలిచినప్పుడు పోతున్నాం, వాళ్ళు పిలవకపోతే ఏదైతే పిలవకపోతే సైలెంట్ ఉంటుందో, ఒకవేళ పిలిస్తే జెన్యూన్ గా ఉన్న ఉద్యమాలకు కూడా మేము ఖచ్చితంగా వాళ్ళ తోడ్పాటు అందిస్తున్నాం. 100% విద్యార్థులు అన్యాయం జరిగితే మాత్రం తెలంగాణ సమాజం కానీ బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా వాళ్ళ పక్షాన ఉంటుంది. రైట్. కార్తిక్ గారు, గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి 2 కోట్లు 2 రకాల తీర్పులు, అలాగే ఎప్పటి నుంచో నిరుద్యోగులందరూ